హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో మీరు 6 గ్యారంటీలకి సంబంధించి మీకు ఫిజికల్‌గా మీరు అక్కడ లేకున్నా అప్లై చేసే ప్రొసీజర్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో, దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, ఆ న్యూస్ గమనించుకున్నట్లయితే మీరు స్థానికంగా అక్కడ లేకపోయినా 5 గ్యారంటీలకి దరఖాస్తుల స్వీకరించే ప్రక్రియనే ఇవాళ ప్రారంభమైంది. అయితే స్వగ్రామం లేని వారు 5 గ్యారంటీలకి ఎలా అప్లై చేసుకోవాలి? సో, దీనికి సంబంధించి న్యూస్ రావడం జరిగింది. దరఖాస్తు చేసుకోవాలనే సందేహాలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నివృత్తి చేశారు. లబ్ధిదారులే స్వయంగా గ్రామ సభలకు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదని, సో వారి తరపున బంధువులు లేదా ఇతరులు వారి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో దరఖాస్తు ఫారం నింపి గ్రామ సభ కౌంటర్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది కొన్ని ప్లేస్లలో ఉండిపోవడం జరుగుతుంది. వారికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంత ఇమీడియట్గా మేము ఎలా రీచ్ అవ్వాలని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ స్థానికంగా అక్కడ లేకపోయినా మీ యొక్క డీటెయిల్స్ అయితే వాళ్ళకి పంపిస్తే అదే మనకు 6 గ్యారంటీల ఫామ్ సంబంధించినటువంటి దాంట్లో డీటెయిల్స్ మీకు సంబంధించినవి ఫిల్ చేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు మీ యొక్క డీటెయిల్స్ అంటే అక్కడ ఏ ఏ దానికి అరువులో మీరు అవన్నీ చెప్తే మీకు తెలిసిన అతను ఫిల్ చేసి టోటల్గా అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, స్థానికంగా లేకపోయినా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం మీరు ఇచ్చిన డీటెయిల్స్ తోటి పూర్తిగా ఫైనలైజ్గా చేయం కదా, మేమంతా చెక్ చేసుకొని ఇస్తాం కాబట్టి ఎవరిచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మీ యొక్క డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కదా, దాని ప్రకారంగా మేము ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క దేనికి అరువులో కాదో మేము డిసైడ్ చేస్తాం. బట్ కాకపోతే మీ తరపున అప్లికేషన్ రావాలి కాబట్టి ఎవరిచ్చినా సరిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. నిన్న ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్తో ఉన్న వాళ్ళందరూ నేటి నుంచి మళ్ళీ అప్లై అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.